యూరియా మరియు అమోనియం సల్ఫేటు ఈ రెండిటి మధ్య గల వ్యత్యాసాలు ఏమిటి? వీటిని వ్యవసాయ పంటలలో వేసుకోవడం ద్వారా ఇవి ఎలా పనిచేస్తాయి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. యూరియా ఇందులో 46% నత్రజని అనేది ఉంటుంది. అమోనియం సల్ఫేటు ఇందులో నత్రజని 21% మరియు సల్ఫర్ 23% ఇందులో ఉంటుంది. అమోనియం సల్ఫేటు వ్యవసాయ పంటలలో వేసినప్పుడు ఇది భూమిలో అమోనియా మరియు సల్ఫేటు అయాన్గా విడిపోతుంది. దీనివల్ల ఇది నేలలో pH స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఆల్కలైన్ మరియు సెలైన్ భూములకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా సల్ఫరు లోపాన్ని తగ్గించడానికి మరియు సల్ఫరు అంశం ఉన్నటువంటి వ్యవసాయ పంటలలో దీన్ని ఎక్కువగా వేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ సల్ఫరు అనేది వ్యవసాయ మొక్కలలో ఎమానో యాసిడ్స్, ప్రోటీన్స్ మరియు విటమిన్స్, ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వటానికి, అంతేకాదండి ఈ సల్ఫరు అనేది ఇది ఒక గంధకం కాబట్టి ఈ మొక్కలలో వస్తున్నటువంటి కొన్ని రకాల ఫంగస్ యొక్క నియంత్రణ కోసం కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో నత్రజని కూడా ఉంటుంది కాబట్టి ఇది మొక్కలలో క్లోరోఫిల్ ఉత్పత్తి మరియు అలాగే కిరణజన్య సమయక్రియ అనేది సక్రమంగా జరగటానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అమోనియం సల్ఫేటు వచ్చేసి ఏ పంటలో అయినా 50 kg చొప్పున మనం వాడుకోవాల్సి ఉంటుంది. యూరియా ఇందులో కేవలం వచ్చేసి ఈ నైట్రోజన్ అనేది 46% మాత్రమే ఉంటుంది. ఇందులో ఎలాంటి అయాన్స్ కూడా ఇందులో ఉండవు కాబట్టి దీన్ని మనం వ్యవసాయ పంటలలో వేసినప్పుడు నేల యొక్క ఈ pH స్థాయిని ఎటువంటి కంట్రోల్ అనేది ఇది చేయదు. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ నత్రజని అనేది ఆకులు పచ్చగా రావటానికి, మొక్కలలో క్లోరోఫిల్ ఉత్పత్తి అనేది ఎక్కువగా జరగటానికి, అలాగే మొక్కలలో కిరణజన్య సమయక్రియ అనేది సక్రమంగా జరగటానికి ఎక్కువగా ఈ నైట్రోజన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే యూరియాను వచ్చేసి మనం సాగు చేస్తున్నటువంటి పంటలను బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది. అమోనియం సల్ఫేటుని వచ్చేసి మనం ఎక్కువ రోజులు నిల్వ అనేది మనం ఉంచలేము. యూరియాను వచ్చేసి మనం ఎక్కువ రోజులు నిల్వ అనేది మనం ఉంచవచ్చు. అంటే అమోనియం సల్ఫేట్తో పోల్చుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసాలు అనేటివి మీకు అర్థమై ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.